హాయ్ ఫ్రెండ్స్, నేను కర్నూలు సాయి జ్యోతి. మా పెద్దమ్మ రొట్టెలు చేస్తుంది కట్టెలు పొయ్యి మీద. సో మీరు ఎట్లా చేసుకుంటారా మీ ఊర్లో? కామెంట్ చేయండి. దగ్గర నుంచి చూపిస్తే ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి. పక్కనే ఎడ్లు ఉన్నాయి, ఇదిగోండి. ఇటు పక్క అయితే పక్కనే బరగుడ్లు. ఇదిగోండి, మా పెద్దమ్మ ఎన్ని గాజులు వేసుకొని రొట్టెలు వేసుకుని. నాకైతే అస్సలు రాదండి గాజులు వేసుకుంటే. ఇదిగో కొన్ని కొన్ని వేసుకుంటా నేను, అందుకే ఎక్కువ గాజులు అంటే రొట్టెలు చేయనికి రాదు నాకు. మా పెద్దమ్మ చూడండి, రబ్బర్ బ్యాండ్ వేసుకుంది గాజుల ముందు కాకుండా. 5 రొట్టెలు చేస్తున్నావా? ఒక రొట్టె వేసేసింది, రెండో రొట్టె కాలుతుంది, మూడో రొట్టె కొడుతుంది. ఇంకా 2 రొట్టెలు చేయాలి. చూడండి, ఒక దాంట్లో పిండి పెట్టుకుంది. ఇది హాట్ బాక్స్. పక్కనే ఎడ్లు, ఇవి సూపర్ ఉంటుంది. ఇవన్నీ మా పెద్దనాన్న మా నాన్న వాళ్ళ వేయంలో. ఎండాకాలం అని బయట పెట్టుకుంది, ఇంట్లో వేడికి ఉడకపోస్తుంది కదా. లోన ఉంది, ఇంట్లో ఉన్న వాళ్ళకి పోయి ఇక్కడ గ్యాస్ పెట్టుకుంది. లోపల ఉంది, ఉడకపోస్తుంది అనేసి బయట పెట్టుకుంది. ఉడకపోయకుండా చల్లగాలి వస్తూ బాగుంటుంది చెట్టు కింద. ఇదిగో పెద్ద వేప చెట్టు వేసుకుంది మా పెద్దమ్మ ఇంటికాడ. చుట్టుపక్కల వేవు. ఇదిగో పొయ్యి దగ్గర నుంచి పక్కన బర్రెగడ్లు. బర్రెలకే కాదు, మాకు కూడా బర్రెలు ఉన్నాయి. ఇదిగండి, ఇది ఇంకో పెద్దనాన్న వాళ్ళ ఇండ్లు. ఇది అక్కడ కూర్చున్నాడు కదా, ఆ పెద్దనాన్న వాళ్ళవి ఎద్దులు. చెమ్మతో బట్ట పెట్టుకుంటుంది మా పెద్దమ్మ. నేర్పింది నాకు కూడా అట్లనే అలవాటు అయింది బట్ట. ఫస్ట్ నుంచి చేత అన్నీక రాదు. నాకు రాదప్పుడు ఆపరేషన్ చేసుకున్నప్పుడు దూరం కూర్చుకొని ఫస్ట్ నువ్వు అలవాటు చేసిందే నాకు. ఇంకా ఇప్పుడు చేత అనలేను. ఆ బట్టను ఎత్తి పెట్టుకుంటా, అది పోతే రొట్టెలేదు. ఇంక అంతేగా మళ్ళీ ఎత్తి కొత్తది తీసుకోవాలా. జొన్న చాలా మంచిది హెల్త్కి. ఎట్లాంటి నూనె ఉండదు అసలు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి జొన్న రొట్టె తినండి. సద్ద రొట్టెలు కానీ జొన్న రొట్టెలు ఇవి సద్ద పిండి అంటే నేను జొన్న రొట్టె అనుకున్నా. ఉమ్మకానికి వస్తుంది కదా ఉమ్మక్క. సద్ద రొట్టెలు తెల్లగానే అనిపిస్తున్నాయి పెద్దమ్మ, అందుకే నేను జొన్న రొట్టె అనుకున్నా. మరి ఎండకారు వేసిండ్రు మా వాళ్ళు ఉరికాడ వేసింటే వాళ్ళు ఓ సంచి వేసుకోండి అని ఓ సంచి వేసి పంపించారు. కొంచెం బియ్యం కలిపినాను, తెల్ల ఉండేవి సద్దులు. నేను జొన్నలే అనుకున్నా మరి. అదే వీడియో కోసం కూర్చోండి, మళ్ళీ ఆడ కూర్చుంటే పడతారు. ఇక్కడ కూర్చోండి. నేను రొట్టెలు ఇదిగోండి, రొట్టె కొంచెం సైడ్లో కాలేదు. ఇట్లా చెప్పి కాల్చుకుంటే కనిపిస్తున్నాను. అలా ఇట్లా చెప్పి కాల్చుకోవాలి.
శుక్రవారం వస్తే ఒకటి 2 3 4 5 రెట్ట కాలుతుంది. మా బుద్ధమ్మ 5 రెట్టలు చేసి హాట్ బాక్స్ పెట్టింది మెత్తగా ఉంటాయి అనేసి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటు పక్క వచ్చి ఈసారి పెద్దమ్మ కనపడానికి పోయి కనపడి ఇటు పక్క వచ్చి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.